విశ్వాసులంగా చాలాసార్లు బహిరంగ పాపాలు మాత్రం చేయకుండా చాలా జాగ్రత్త పడతాం, కానీ రహస్య పాపాలు చాలా పెంచి పోషిస్తూ ఉంటామండి. సీసీ కెమెరాలకు దొరికేదాకా, ఫింగర్ ప్రింట్ల బృందము, లేకపోతే ఇంకెవరైనా సిఐడి డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని బయటకు తెచ్చేదాకా దొంగలు దొరల్లా తిరుగుతూ అంటారు కదా, అలా ఉంటుంది చాలామంది యొక్క విశ్వాస జీవితం. అబ్బో, ఏలూరులో వీళ్ళ కన్నా మించిన భక్తులు ఇంకెవ్వరూ లేరండి, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారండి, ఎంత పరిశుద్ధంగా ఉంటారండి, ఎంత ఆత్మీయంగా ఉంటారండి, ఎంత చక్కగా జీవిస్తూ ఉన్నారండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దైవజనుడైన మోషే అంటున్నాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు. దైవజనుడైన దావీదు భక్తుడు కూడా 19వ కీర్తన 12-13 వచనాల్లో ఒక మాట రాశారు చూడండి. 19వ కీర్తన 12-13 వచనాలు. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. రహస్య పాపాలు, దురభిమాన పాపాలు. రహస్య పాపాలు ఎవరికి కనబడడం లేదని నేను సర్దుకోవాలనుకోవడం లేదయ్యా, ఆ రహస్య పాపాల్లో కొనసాగాలని నేను అనుకోవడం లేదు. నా రహస్య పాపాలు క్షమించు. దురభిమాన పాపాలంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది విల్ఫుల్ సిన్స్. కొన్ని ఇష్టపూర్వకంగా తప్పని తెలిసినా కొన్ని వదులుకోలేరండి. కొంతమంది రక్షణ పొందుతారు, బాప్తిసం కూడా తీసుకుంటారు, కొన్ని మాత్రం వదులుకోలేరు. కొన్ని పాపాలు వదులుకోలేరు, కొన్ని స్నేహాలు వదులుకోలేరు, కొన్ని అలవాట్లు వదులుకోలేరు. దురభిమాన పాపముల నుండి కూడా పడకుండా నీ సేవకుని ఆపయ్యా. ఇట్ వాజ్ అ ప్రేయర్ ఆఫ్ హ్యూమిలిటీ. చాలా తగ్గింపుతో దైవజనుడు చేసిన ప్రార్థన. ఇందాక 139వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాస్ ఎందుకు పరీక్షించమని అడుగుతున్నాడు, ఎందుకు పరిశోధించమని అడుగుతున్నాడు, పరీక్ష ఎందుకు కావాలి అని కోరుతున్నాడు. మనలో ఎంతమందికి పరీక్షలు అంటే ఇష్టం? చదువుకునే వాళ్ళందరూ హేట్ చేసేది ఏదైనా ఉందంటే ఎగ్జామ్సే. ఈ పరీక్షలు లేకపోతే జీవితం ఎంత. మా పాప అంటుంది, మమ్మీ నీ లైఫ్ ఎంత బాగుంది మమ్మీ, నువ్వు చదువుకో అక్కర్లేదు పరీక్షలు. నాకు వేరే రకమైన పరీక్షలు ఉంటాయి, వాళ్ళకి తెలియదు పాపం. ప్రతి ప్రసంగం ఒక పరీక్షేనండి, ప్రతి ప్రసంగం ఒక పరీక్షే. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇచ్చే మాటలు అందుకొని ఆయన ఏం చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో, అది ఆ మెసేజ్ డెలివరీ అయ్యే వరకు ఒక పెద్ద ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది. ఎగ్జామ్ ఫీవరే వస్తూ ఉంటుంది ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే. కానీ పరీక్షలు రాసే వాళ్ళకి అనిపిస్తుంది, ఈ పరీక్షలు ఎందుకు, ఈ పరీక్షలు లేకపోతే ఎంత బాగుండు. కానీ దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు, నన్ను పరీక్షించి తెలుసుకోయా. ఎందుకు పరీక్షించమని అడుగుతున్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, నిన్ను ఆయాస పెట్టేది నాకొద్దయ్యా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎంత చక్కని ప్రార్థన అండి. నిన్ను ఆయాస పెట్టేది నాకు ఒకవేళ ఆనందంగా అనిపించినా, నేను ఒక దురభిమాన పాపంగా దాన్ని విడిచిపెట్టలేక దాన్ని పట్టుకొని వేలాడుతున్నా, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే చూడయ్యా, దాన్ని నేను కూడా విడిచిపెడతా. ఎంతమంది హృదయంలో ఈ ఆశ ఉంది రాత్రి కాల సమయంలో? ఉపవాస ప్రార్థన అంటే పొందుకొని వెళ్ళడం కాదండి, ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళడం, ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళడం, ఆ తర్వాత క్షేమాన్ని పొందుకొని వెళ్ళడమే కాదు. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం కొన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఏంటి వదిలిపెట్టాలంటే, నీకు ఆయాసకరమైన మార్గం ఏదుందో ఇక్కడే ఒప్పుకుంటానయ్యా, ఇక్కడే విడిచిపెడతానయ్యా. ఒక ఫ్రెష్ స్టార్ట్, ఒక నూతన జీవితము, ఒక నూతన ప్రారంభం, నా జీవితంలో ఒక నూతన అధ్యాయము, నా జీవితంలో ఒక నూతనమైన మెట్టులో నేను ఎదుగుతా ప్రభువా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, బయట బాహ్య జీవితంలోనే కాదయ్యా, నాట్ జస్ట్ ఇన్ మై పబ్లిక్ లైఫ్ బట్ ఆల్సో ఇన్ మై ప్రైవేట్ లైఫ్. అందరికీ కనబడేటప్పుడు నేను ఒకవేళ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నానేమో, అందరికీ కనబడేటప్పుడు చాలా భక్తిపరునిగా కనబడతా ఉన్నానేమో, రహస్యంగా నా అంతరంగంలో ఎక్కడైనా ఏదైనా పాపం దాగి ఉందేమో, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు అంటూ అండ్ హిస్ డిజైర్, తన ఆశ ఏంటో దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏంటి దావీదు యొక్క ఆశ అంటే, నిత్య మార్గమున నన్ను దేవా, నా గోల్,
నా డిజైర్, నా ఆశ ఏంటంటే నీ నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి, నీ నిత్య మార్గంలో నేను నడవాలి. నాకు తోచిన మార్గంలో వెళ్ళడం కాదు, నాకు ఏది అనిపిస్తే అది నేను చేయడం కాదు, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ నిత్య మార్గంలో నడవడం నా ఆశ. కాబట్టి నీ నిత్య మార్గంలో నేను నడవకుండా, నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకోకుండా, నిన్ను ఆనందపరచకుండా, నిన్ను ఆయాస పెట్టే పరిస్థితులు నాలో ఏమున్నాయో వాటిని పరిశోధించయ్యా, పరీక్షించయ్యా, నాకు చూపించయ్యా, వాటిని నేను విడిచిపెడతా. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనల ఆఖరు వారంలోనికి వచ్చేసామేమో, ఇంకా విడిచిపెట్టాల్సినవి ఏ విడిచిపెట్టకుండా ఉన్నాం. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు నిజంగా దేవునికి దగ్గరకు వస్తే చిన్న ఇన్పర్ఫెక్షన్ కూడా చాలా స్పష్టంగా చూపిస్తాడండి దేవుడు. కొన్నిసార్లు కొన్ని సర్దుకుపోతూ ఉంటాం, అదేముందండి, అది కామనే కదండి, అది పెద్ద పాపమా అండి, అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి, అందరు చేస్తూ ఉంటారండి, అందరు ఇంకెక్కువ చేస్తారు, నేను కొంచెమే చేస్తున్నానండి అని కొన్నిసార్లు కొన్ని రకాలైన పాపాలు మనం సర్దుకుపోతూ ఉంటాము. దేవునికి ఇష్టమైన వాటితో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటామండి, రాజీ పడిపోతూ ఉంటాం. విశ్వాస జీవితంలో దేవుని కొరకు ఒక శుద్ధ సువర్ణం వలె నువ్వు ప్రకాశించాలంటే, దేవుని మహిమ నీ ద్వారా ప్రకాశించాలంటే చిన్న చిన్న పాపాలు కూడా దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, దేవుడు ఎలా కోరుకున్నాడు అలా ఆరాధించాడండి పూర్ణ హృదయంతో. దేవుడు కోరుకున్న ఆత్మీయత, దేవుడు కోరుకున్న పరిశుద్ధతను దావీదు కూడా తన జీవితంలో కోరుకున్నాడు. డేవిడ్స్ హార్ట్ వాజ్ ఆఫ్టర్ హోలీనెస్. పాపం చేయలేదంటే చేశాడు. దావీదు కూడా మనిషే కాబట్టి హీఈస్ నాట్ పర్ఫెక్ట్, మనలాంటి మనిషే కాబట్టి పాపం చేశాడు. కానీ అతని ఆశ, అతని గోల్ మాత్రం ఒక్కటే, నేను పరిశుద్ధంగా ఉండాలి దేవా, నేను కడగబడాలి. హిస్సోపుతో నా పాపము కడుగుము, హిమము కంటే తెల్లగా అగునట్లు. హిమము కన్నా తెల్లగా, బ్యూటిఫుల్ ప్రేయర్ అండి.